కర్మ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ 50 to 60 minutes మధ్యలో ఉంటుంది. సో మరి ఈ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఒక 6 క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో పాస్ట్ ఉంటుంది. అయితే ఒక ఇన్సిడెంట్ త్రూ ఈ 6 క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయనేది ఈ వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోవాల్సిందే. నాకైతే ఇట్స్ ఎ గుడ్ వన్ అనిపించింది. ముందే చెప్తున్నా, ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్. సో నరేషన్ స్లో పేస్డ్ గానే ఉంటుంది. స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాస్ గుడ్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అయితే బాగుంటుంది, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. నరేషన్ కొంచెం స్లో పేస్డ్ అయినప్పటికీ ఇట్స్ గుడ్. ఇనీషియల్గా నరేషన్ కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది, బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎవ్రీథింగ్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్. ఇనీషియల్గా సెటప్ చేసుకున్న ఎలిమెంట్స్ అన్నిటినీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటిగా కనెక్ట్ చేస్తుంటారు. ఇనీషియల్గా క్రియేట్ చేసిన మిస్టరీ అండ్ సస్పెన్స్ని స్టోరీతో పాటు బాగానే క్యారీ చేస్తూ టైం వచ్చినప్పుడు మెల్లమెల్లగా రివీల్ చేస్తుంటారు. ఈ వెబ్ సిరీస్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. అన్నీ కాదు కానీ కొన్ని రివిలేషన్స్ అయితే కొంచెం థ్రిల్ అయితే ఇస్తాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీని డిఫరెంట్ క్యారెక్టర్స్ త్రూ నరేట్ చేస్తుంటారు అండ్ ద వే దే కనెక్టెడ్ ఈచ్ క్యారెక్టర్ విత్ అనదర్ క్యారెక్టర్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ పర్ఫార్మెన్సెసే. ఇక మ్యూజిక్ అండ్ అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇదేమి ఫాస్ట్ పేస్డ్ వెబ్ సిరీస్ అయితే కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే మెల్లగా ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా సెట్ చేసుకుని మెల్లమెల్లగా మెయిన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ని రివీల్ చేస్తూ ఫైనలీ ఒక ప్రాపర్ వేలో అయితే ఎండ్ అవుతుంది. సో మీకు స్లో నరేషన్ ఉండే వెబ్ సిరీస్ అంటే ఇష్టం లేకపోతే మాత్రం మీకు ఈ వెబ్ సిరీస్ బోరింగ్గా అనిపించవచ్చు. బట్ ఒకవేళ మీరు స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ఓసారికి ట్రై చేసి చూడండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.